దేవుడు సేవకుని ద్వారా నిన్ను మాట్లాడి పిలిచాడు. ఎందుకు పిలిచాడో, ఈరోజు నిన్ను ప్రేమించి, ఒకవేళ సహోదరి అయ్యా మందిరానికి రా అని చెప్పింది, ఒకవేళ నీ భార్యనే చెప్పింది మందిరానికి రమ్మని, నీ భర్తే చెప్పాడు మా మందిరానికి రమ్మని, నీ బిడ్డలే చెప్పారు మమ్మీ డాడీ మందిరానికి వెళ్దాం రండి డాడీ అని, దేవుడు ఎందుకు వారి నోట పలికిచ్చాడో, దేవుని సన్నిధికి రమ్మని ఎందుకు వారి చేత ప్రేరేపణ నీకు కలిగించాడో, ఎందుకు వారిని ఉద్దేశపూర్వకంగా నీతో హెచ్చరిక చేపిస్తున్నాడో నువ్వు గ్రహించు. ఈ సమయం మరలా నీకు పోతే మరలా తిరిగి రాదు. అపాయము నీ దరిదాపుల్లోకి రాకుండా ఆయన నీ చుట్టూ కంచె వేస్తాడు, కాపుదలేస్తాడు. ఏబు ఎప్పుడైతే పరిపూర్ణంగా దేవుని వైపు మనసు పెట్టాడో, ఏబు దేవుని వైపు ఎప్పుడైతే ఆనుకున్నాడో, ఏబు ఎప్పుడైతే దేవుని కొరకు సాక్రిఫైస్ చేసుకుని తనకు తానుగా పాపాన్ని అసహించుకుని దేవుని కోసమే జీవితాన్ని సమర్పించుకుని దేవుని కోసం నిలబడ్డాడో, ఏబు ఇంటి చుట్టూ దేవుడు కంచె వేయడం ప్రారంభించాడు. ఏబు కలిగిన దానంతటికి కంచె వేశాడు, విడిచిపెట్లా. ఏబు కలిగి ఉన్న ఆస్తికి కూడా దేవుడు కాపుదల ప్రకటించాడు. ఏ శాతాను దాంట్లో ప్రవేశించడానికి వీల్లేదు, ఏ దురాత్మ శక్తి అక్కడ ప్రవేశించడానికి వీల్లేదు. దేవుని బిడ్డలారా దయచేసి గమనించండి. పోయిన వారం మా జీవితంలో ఒక సంఘటన జరిగింది. మూడోసారి అనుభవం నాకు అది. ఒకసారి ఐతనగర్లో అద్దెకున్నప్పుడు జరిగింది, మరో చోట మల్లెపాడు ప్రాంతంలో అద్దెకున్నప్పుడు జరిగింది, మరలా మొన్నటి కాలం ముందు జరిగింది. మాకు మిడ్ నైట్ చీకటి శక్తుల యొక్క అరుపులు మా ఇంటి చుట్టూ భయంకరంగా వినబడతా ఉన్నాయి. మినిమం 1 గంట అయింది పడుకునేసరికి. అటు ప్రేయర్కి వెళ్ళొచ్చు, లేకుంటే ఇంటికాడ కాసేపు కూర్చొని మాట్లాడుకుని ప్రేయర్ చేసుకునేసరికి మినిమం 1 గంట అయింది. ఆ రోజు కాస్త పెందలగడ పడుకుందామని 11 గంటలకు ఎక్కడికి వెళ్ళలేదు, పడుకుందాం అనుకున్నాను. కాస్త అలా కూరుకు పడుతూ ఉంది. పాస్టర్ గారి హెల్త్ బాగాలేదండి, ఆమె కోసం ప్రేయర్ చేశాను. ఆమె పడుకుంది. మరలా నిద్ర వస్తుంది, పడుకుందాం అనుకున్న టయానికి ఇంటి చుట్టూ శబ్దాలు స్టార్ట్ అయినాయి. దేవుడు అంటున్న కుమారులా లేచి ప్రార్థించే అన్నాడు. లేచా. ఎంత భయంకరంగా వినబడ్డాయి అంటే దడుపు పుట్టుకొచ్చేంత రీతిగా. హర్రర్ మూవీ అంటారు చూసారా మీరు, హర్రర్ మూవీలో శబ్దాలు అలాంటి శబ్దాలేం కాదు, కానీ అంత భయంకరంగా దడుపు పుట్టుకొచ్చే రీతిగా చీకటి శక్తుల ప్రభావాలు అవి శబ్దాలు చేయడం ప్రారంభించినాయి. వెంటనే అలాగే మంచం మీద ఉండి దగ్గర 3 అయిందో 4 అయిందో తెలియదండి, అప్పటి వరకు ప్రేయర్లోనే ఉన్నా. ఆ శబ్దాలు అలా నిదానంగా దూరం అయిపోయి మొత్తం క్లియర్ అయిపోయి. ఎందుకంటే అపాయం ఎటు నుంచి ఎప్పుడు ఎట్లా ఏ టైం అనేది దానికి తెలియదు. పగలని తెలియదు, రాత్రి అని తెలియదు, ఎప్పుడన్నది తెలియదు. అది నీ మీద అటాక్ చేయడానికి చూస్తుంది. అది దాని పని ఏంటంటే నిన్ను ఇబ్బంది పెట్టాలి, దాని పని ఏంటంటే నిన్ను నష్టపరచాలి, దాని పని ఏంటంటే నిన్ను సమస్యల పాలు చేయాలి. అదే దాని ఉద్దేశం. కనుక దాన్ని జయించాలి అంటే నీ జీవితంలో నువ్వు కలిగి ఉండాల్సింది ఏమిటంటే, అపాయం నీ దగ్గరకు రాకమునిపే, ఆ సందర్భం నీ దగ్గరికి రాకమునిపే దావీదులాగా నువ్వు కూడా ప్రభు సన్నిధిలో గడపాలా, దేవునితో ఐక్యమవ్వాల. సమయం అనక ప్రార్థన చేయి. ఇప్పుడు దేని బిడ్డలారా, క్రైస్తవుల జీవితాల్లో ఎక్కువ శాతము మాంత్రికులను, ఎక్కువ శాతము తాయిత్తులు వేసేవాళ్ళని, వీళ్ళని బాగు చేసేది ఎవరు తెలుసా, వాళ్ళకి డబ్బులు ఇచ్చేది ఎవరు తెలుసా? నా సర్వేలో తెలియదు ఎవరు తెలుసా, వాళ్ళు క్రైస్తవులేనంట, నామకార్థ క్రైస్తవులు. వాళ్ళు ఎవరి దగ్గరికి వెళ్ళేది? మాంత్రికుల దగ్గరికి, తాయిత్తులు వేసేవాళ్ళ దగ్గరికి వెళ్ళేది వీళ్ళేనంట. వీళ్ళ ఇంట్లో ఎవరో వాళ్ళు చచ్చిన వాళ్ళు ఉంటారు, వాళ్ళు పనికిమాలిన వాళ్ళు. వీళ్ళకి ఈ పనికిమాల బుద్ధి అని తెలుసు. పిల్లడు బాగాలేదా, బా అడుబా, ఆడ తాగితే అస్తవాస్తి ఎంత మంచిది తెలుసా, అస్తవాస్తి ఎంత మంచిది తెలుసా, ఆడ వేపించాలా, లేకపోతే ఇబ్బంది. అస్తవాస్తి మంచిది. ఆ రోజున ఒకటి దెయ్యం పట్టినోళ్ళకి ప్రార్థన చేస్తూ ఉన్నా, కొట్లు లొగలొగలాడుతూ ఉన్నాయి దెయ్యాలు. ఏంట్రా బాబు వీడికి పరిస్థితి అంటే, ప్రతి సందర్భంలో దగ్గిన తుమ్మిన ఏ చేసిన అడిగి ముందు తాగితేస్తారంట. ఇంట్లో వేసిన తాగితంట. ఆయన అన్నాడంట, ఏ తాగితేనా సరే పచ్చని చెట్టు మీద ఇంటి పైన వేయాలన్నాడంట. ఏడేయాలంట, ఏడేయాలమ్మా, పచ్చని చెట్టు మీదన్నా ఇంట్లోనన్నా ఇంటి పైన వేయాలంట. లేదంటే పారే కాళ్ళు వేయాలి. మనకేం పారే కాలువలు ఉండవుగా, చూస్తూ తాగి తీసుకుని మురుగుంటలు వేయరుగా. ఇంటి ముందు ఉన్న మురుగు కాళ్ళు వేస్తారా? వేయరు. ఏడేస్తారు? ఇంటి ముందు చెట్టు ఒకటి ఉండిద్ది,
ఇంటి ముందు ఒక చెట్టు ఉంటుంది. ఇప్పుడు దేని మీద కత్తారు? ఈసిరి దానిపైకి కత్తారు. లేకపోతే ఏడేస్తారు? ఈసిరి ఇంటి పైన వేస్తారు. అది చెప్పాడుగా. ఇప్పుడు పోయినవన్నీ ఏడుంటాయి? ఏడకెళ్తాయి? ఆ చెట్టు పైన ఉంటాయి, లేకపోతే నా ఇంటి పైన ఉంటాయి. ఇంక బయటికి పోవు. ఉదాహరణకు మీకు బాగా అర్థమవుతుందని చెప్తున్నా, బాగా అర్థం చేసుకోండి. ఓ సోద ఆయన మన దగ్గరకు వచ్చాడు, ప్రేయర్ చేయించుకోవడానికి వచ్చాడు. ప్రేయర్ చేశాను. ప్రేయర్ చేసిన తర్వాత మనకి ఈ ఊర్లో చాలామంది ఉన్నారు. అటెళ్ళు ఇటు వచ్చి ఇటు వచ్చి అటెళ్ళు వచ్చి మొత్తం అన్నీ చేసి వచ్చి, అయ్యగారు నా కోసం ప్రార్థన చేయవా అని చేయించుకున్నాడు. చాలామంది ఉన్నారు ఇక్కడ అన్నీ చేసి వచ్చి. అయితే గమనించండి, సోదయానికి ప్రేయర్ చేసిన తర్వాత ఆయన కొంచెం మేలు పొందుకుని, అయ్యా నెమ్మదిగా ఉందయ్యా అన్నాడు. నేను అడిగాను, మీరు తాయెత్తులు వేస్తారు కదా, మరి దాని ప్రభావం ఏంటి, దాన్ని ఎట్లా జరిగిద్ది అన్న. ఏం లేదు అయ్యగారు, చిన్న దెయ్యం ఉందనుకో, ఆ దెయ్యం వల్ల వాడికి జ్వరమో ఏదో ఒకటి వచ్చింది. ఇప్పుడు మేము దాన్ని వదలగొడతాక ఏం చేస్తాం తెలుసా? ఒక పెద్ద దెయ్యాన్ని పంపిస్తాం తాయెత్తు ద్వారా. మంత్రాలు చదివి రేకు మీద దాన్ని బంధించి, దేని మీద? చిన్న రేకు మీద అక్షరాలతో దాన్ని బంధించి, ఆ రేకుని తీసి ఒక గొట్టంలో పెట్టి దాన్ని ఇస్తాడంట. దేనికి? ఏం పంపించడానికి? ఒంట్లో ఉన్న చిన్న దెయ్యాన్ని పంపించడానికి పెద్ద దెయ్యాన్ని పంపిస్తాడంట. ఇప్పుడు ఈ పెద్ద దెయ్యం ఏం చేసిద్ది తెలుసా? రాంగాల్ని చిన్న దెయ్యంతో ఫైట్ చేసిద్ది. ఇప్పుడు చిన్న దెయ్యం ఎల్లంగాల్ని ఒంట్లోకి ఏమొచ్చింది? ఓపిక వచ్చింది. ఓపిక రంగాలంటుంది, అబ్బా మొహంలో ఎంత కళ కనబడుతుందో, ఇంతకుముందు లేదు అసలు, ఇంతకుముందు ఆ కళ లేదు అని చెప్పి అనుకుంటాం. ఇప్పుడు పెద్ద దెయ్యం వచ్చింది, ఏడకెళ్ళిద్ది? జాగ్రత్త, దీని మాత్రం దీమోకు మరలా వచ్చింది అంటాడు. ఇప్పుడు దీన్ని ఎలా పంపించాడు అంటే, చిన్న లాజిక్ చెప్తా, ఆయన చెప్పిన లాజిక్ చిన్నది చెప్తా. ఎలా పంపిస్తాడంటే, కొద్ది కాలానికి ఇది వాడి మీద మళ్ళీ ఎఫెక్ట్ అయ్యి సమస్య రేపేదోడు పంపిస్తాడంట. కొద్ది కాలానికి ఇది ఏం చేయాలి? వాడిని ఇబ్బంది పెట్టాలా. ఇబ్బంది పెట్టినప్పుడు వీడు మళ్ళీ ఎక్కడికి వెళ్ళాలా? ఆడి దగ్గరికి వెళ్ళాలా. ఎందుకంటే అక్కడ జీవనోపాధి సంపాదించుకోవాలి కదా, మళ్ళీ అక్కడికే వెళ్ళాలా. కనుక గమనించండి, ఇలాంటి సందర్భాలు వాళ్ళు కల్పించుకుంటున్న వారి దగ్గరికి వెళ్ళి జోబులో డబ్బులు పోసి వస్తున్నారు వాళ్ళకి. దేవుని సన్నిధిలో నా ప్రియ సహోదరి సోదరులారా, పరిశుద్ధుడైన దేవుడు చలవిస్తున్న మాట, దుర్దినాలని దగ్గరికి వచ్చినప్పుడు వాటి మీద నీకు విరక్తి పుట్టుక మునిపే దేవుడు అంటున్నాడు, వాక్యం వినబడుతున్నప్పుడు ఆ వాక్యాన్ని వినకపోతానంట, మరలా వాక్యం కోసం నువ్వు ఆతృతపడి ఎదిగినా ఆ సమయం నీ దగ్గరికి రాదంట, ఆ సందర్భం నీ దగ్గరికి రాదంట. ఇప్పుడు దీని బిడ్డరా, అపాయం నీ దగ్గరకు వచ్చి జరగాల్సిన నష్టం జరిగిపోయిన తర్వాత అయ్యో అన్నా ఉపయోగం లేదు. అందుకని లోక సామెత ఉంటుంది ఏంటి? చేతులు కాలిన తర్వాత ఏం పట్టుకోకూడదు? చెప్పండి గట్టిగా. ఏం కాలిన తర్వాత? చేతులు కాలిన తర్వాత ఏం పట్టుకోకూడదు? ఆకులు పట్టుకోకూడదు. దండం మీద వేసిన గుడ్డన్న తీసుకోవచ్చు, కానీ ముళ్ళ మీద వేసిన గుడ్డ తీసుకోవచ్చు, జాగ్రత్తగా తీసుకోవాలా. ఇప్పుడు జీవితం ఎలాంటిది? ముళ్ళ మీద వేసిన గుడ్డ లాంటిది. అర్థమైందమ్మా? దేవుని మాట వినకుండా పెడచెవును పడేసి ఇష్టానుసారమైన జీవితాన్ని గడుపుతున్నావు, నీ జీవితం ఎలా మారుతుంది? ముళ్ళ మీద వేసిన గుడ్డలా మారుతుంది. ఇప్పుడు ఎట్లా పడితే అట్లా లాగేమనుకో, ఎక్కడ పడితే అక్కడ చిరిగి పీసులు చేతికి వచ్చింది. అలా కాకుండా ఎలా తీయాలి? జాగ్రత్తగా తీసుకోవాలా. ఒక్కొక్క ముళ్ళు నువ్వు జాగ్రత్తగా తీసుకుంటూ నీకు కావాల్సిన వస్త్రాన్ని నువ్వు బయటకు ఎలా తీసుకుంటావో అలాగే నీవు కూడా ప్రభువునందు పరిపూర్ణంగా రావాలా. ఒకసారి మరలా ప్రసంగి గ్రంథం 12వ అధ్యాయము ప్రియమైన బిడ్డలారా 2వ వచనం చదవండి. తేజస్సునకును సూర్యచంద్రుల నక్షత్రములకును చీకటి కమ్ముకు మునిపే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినమునందే సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొనుము. ఎప్పుడు తెచ్చుకోవాలంట? బాల్యము అనగానే చాలామంది అంటారు, పిల్లలకయ్యా పాస్టర్ గారు ఇదే మాకెందుకు చెబుతున్నాం అంటారు. బాల్యం అనగానే ఎవరికి చెప్పండి అమ్మ? ఎవరికి? పిల్లలనే కదా బాలురు అనేది. చాలామందికి ఏ వయసులో గడపాలని ఆశ ఉంటుంది చెప్పండి? ఏ వయసుకి వెళ్ళాలనిపించింది చెప్పండి అమ్మా? మరి అదెందుకు? మరి ఆశ ఎందుకు? ఇప్పుడు బాల్యము అనగానే చిన్నపిల్లల కోసం వెళ్తాం కదా. ఎక్కువ శాతం చాలామందికి ఎలా ఉండేది? కష్టాలు, శ్రమలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు వచ్చినప్పుడు
అసలు గడిచిపోయిన రోజుల్లో ఆ రోజులుంటే ఎంత బాగుండేది. మళ్ళీ వెళ్తాం, మళ్ళీ బాల్యం దగ్గరికి వెళతాం. ఆ బాల్యంలో చేసిన శాస్త్రం జ్ఞాపకం చేసుకుంటాం, ఆలోచనలు జ్ఞాపకం చేసుకుంటాం. ఎంత ప్రశాంతంగా ఉండేది అని అనిపిస్తూ ఉండిద్ది. కానీ ఇది నా దేవుని వాక్యం సెలవిస్తుంది, సూర్యునకు చంద్రునకునంట ఏం కలుగుతుందంట? చీకటి. సూర్యుడంట హీనత కలిగిపోతాడంట, వెలుగునివ్వడంట. చీకటి చంద్రుడు క్షీణించిపోతాడంట. ఇప్పుడు దీని బిడ్డలు దయచేసి గమనించండి. సూర్య చంద్ర నక్షత్రాలకు హీనత కలగమునిపే, వాటికి ఇక వెలుగుని దగ్గరకు రాకమునిపే అని అంటున్నాడు. అంటే నీ జీవితంలో ఎప్పుడు వెలుగు రాకుండా ఉండేది తెలుసా? ఒకసారి చదవండి లేఖన గ్రంథం నుంచి, కీర్తన గ్రంథం 37వ కీర్తన 6-7 వాక్యాలు ఒకసారి చదవండి. ఆయన వెలుగు వలె నీ నీతిని, మధ్యాహ్నము వలె నీ నిర్దోషత్వము వెల్లడి పరుచును. చాలండి, బాగా గుర్తుపెట్టుకుందాం. ఏం చేస్తున్నాడు? వెలుగు వలె. ఈ రోజున అంటే నీ నీతిని నువ్వేం చేస్తున్నావు? నీ నీతిని కప్పేసుకుంటున్నావు. వాళ్ళు ఏమైనా అనుకుంటారండి ప్రార్థనకు వస్తే, వీళ్ళు ఏమైనా అనుకుంటారండి దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే, వీళ్ళు ఏమైనా అనుకుంటారండి పాట పాడితే. అంటే నువ్వేం చేస్తున్నావు? నీకున్న తలంతులను భూమిలో పాతి పెట్టుకుంటున్నావు. ఎవరేమనుకుంటారు నీకెందుకమ్మా? ఎవరేమనుకుంటారో నీకెందుకో? నీకు ఇవ్వబడిన పని ఏంటి? దేవుడు నీకు పాట పాడే తలంతు ఇచ్చాడా? పాట పాడు, దేవుని నామమున మహిమపరచు. ప్రార్థన చేసే అవకాశం ఇచ్చాడా? ప్రార్థన చేయి. ఎప్పుడు ప్రార్థన అన్న ముగ్గురు తప్ప, వాడు స్వరాలు ముగ్గురు నలుగురు తప్ప ఎవరు స్వరాలు వినబడవు. అందుకని మందిరానికి ఆ నలుగురు వస్తున్నారేమో అని అర్థం కావట్లే నాకు. ఏమా నలుగురేనా వచ్చేది మందిరానికి? కదమోళ్ళు ఏమయ్యారు? ఏమన్నా గొంతులో నీళ్ళ కాడ పెట్టి వచ్చారా? వత్త కోతిలాక తెలుసా? కోత ఏం చేసిందంట? కోత ఏం చేసింది చెప్పండి? గుండెకాయ చెట్టును పెట్టి వచ్చిందంట. మీరు కూడా గొంతులో నీళ్ళ కాడ పెట్టి వస్తున్నారా? అయ్యో మేము మందిరానికి వస్తే మాట్లాడకూడదండి, ఎట్టాగా ఉంటాం అంటారా? దేవునికి ఇవ్వబడిన విధానంలో అవకాశం, ప్రార్థించే అవకాశాన్ని ఇచ్చినప్పుడు, పురుషులైనా స్త్రీలైనా ఎవరైనా ప్రార్థన చేయండి అని చెప్పినప్పుడు నువ్వు ప్రార్థన చేయగలిగితే, అంటే వెలుగు వలె నీ నీతిని దేవుడు ఉంచబోతున్నాడు. దానికి క్షీణత కలగని మాకు, దానికి బలహీనత రానియొద్దు, దానికి ఇబ్బంది కలిగించొద్దు. చేతులారని ఎంతటి నీవే చేసుకుంటున్నావు. దానికి దేవుడు నీకు ఇచ్చిన అవకాశాన్ని చేతులార నువ్వు పోగొట్టుకున్న తర్వాత ఆశీర్వాదం పొందకోరి దాన్ని పోగొట్టుకున్న ఏసావు వంటి భ్రష్టుడు ఒకవేళ మీలో ఉండునేమో, జాగ్రత్తగా చూసుకున్నాడు. దేవుడు నీకు ఇచ్చిన సమయాన్ని నువ్వు పోగొట్టుకున్న తర్వాత సమయం కోసం ప్రభువా అని కన్నీరు కార్చినా, రోదన చేసినా, విజ్ఞాపన చేసినా దానివల్ల ఉపయోగం ఏముండదు. ఆదివారం ప్రార్థన అయిపోయింది, 8:30కి బయటికి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయిన తర్వాత పాస్టర్ గారు ప్రార్థనకు వస్తున్నా రండి అంటే నేను రానిక వస్తానా, వేరే చోట ప్రార్థనకి వెళ్తాను కాబట్టి ఇక్కడికి రాలేను. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ అయిపోయింది. ఉన్నప్పుడు ఏం చేయాలా? ఈ మధ్యన ఫ్యాషన్ ఒకటి అయిపోయింది, పెళ్ళికి రాలా, కబురు చేస్తే పెళ్ళికి రారు. అయిపోయిన తర్వాత ఏం చేస్తారో తెలుసా? ఎరా ఆ రోజు కుదరలా, పెళ్లి భోజనం పెట్టవా? యాడ తీసుకొచ్చి పెట్టాలా? గమనించండి. మొన్న బాబీ వాళ్ళ మ్యారేజ్ పోయిన సంవత్సరం అయినప్పుడు ఆ పెళ్ళికి ఇంట్లోనూ ఫ్యామిలీలో మొత్తం కుటుంబంలో ఇద్దరు ఏమో వచ్చారంట. వాళ్ళిద్దరు ఇంటికి వెళ్ళిపోయి అస్సలు ఎంత బాగుందంటే అంత బాగుందని చెప్పారంట. 3 రోజుల క్రితం ఒక సహోదరి ఫోన్ చేసింది, అన్న ఇట్లా సంగతి, వంట చేసిన వాళ్ళు బాగా చేస్తారంట, వాళ్ళ నెంబర్ ఇవ్వన్నా అని చెప్పింది. నెంబర్ ఇచ్చాను, తీసుకున్నారు, మాట్లాడాను వాళ్ళతో. అన్న నువ్వే మాట్లాడన్నా, రేటు కొంచెం ఎక్కువ చెప్తున్నారంటే మాట్లాడి చెప్పి రేట్ తగ్గించాను. ఎందుకమ్మా ఇంత ప్రయాసపడుతున్నావు, దేనికమ్మా వాళ్ళ కోసం అంటే, ఆ రోజు నేను తినలేదన్నా, తిన్నవాళ్ళు చెబుతున్నారన్న బాగుందని. మరలా ఇప్పుడు ఆ భోజనం రావాలంటే వచ్చిద్దా? పోయింది దొరికిద్దా? కనుక సమయం ఉండగానే నీ జీవితాన్ని చక్కపరుచుకో. దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకని బైబిల్లో దేవుడు సెలవిస్తున్న మాట, ఈ రోజున ప్రభు సెలవిస్తున్న మాట.
నీ వెలుగు ఎలా ఉండాలి తెలుసా? నీతి వెలుగు వలె ప్రకాశించాలి. దానికి చీకటి కమ్మ నీకు. నీతిమంతులుగా మార్చబడాలి నువ్వు. దానికి చీకటి కమ్మ నీకు. ఒకవేళ దానికి చీకటి కమ్మనిస్తే జాగ్రత్త, నీ ఆత్మీయ జీవితం ఇబ్బందికరమైన పరిస్థితులకు వెళ్ళిపోయింది. ఒకవేళ ఇదే హ్యాపీనెస్ ప్రభులో ఉంటే ఏమీ లేదనుకున్నావేమో. విత్తనం విరుగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? విత్తనం విరుగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? నా అతిశయం శ్రమలోని ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? పోరాటం దేవునిదైతే నాకేలా రాటం? విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. పోరాటం దేవునిదైతే నాకేలా రాటం? విశ్వసించి నిలుచుంటేనే ఇస్తాడు విజయ కిరీటం. గొల్యాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకే, గొల్యాతును పుట్టించినది దావీదును హెచ్చించుటకే. కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా? కిరీటం కావాలంటే గొల్యాతులు రావద్దా? శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. శ్రమలే నా అతిశయం, శ్రమలోని ఆనందం, శ్రమల యందే ఉత్సాహం, విశ్వాసమే నా బలం. విత్తనం విరుగకపోతే ఫలించునా? కష్టాలే లేకపోతే కిరీటమే వచ్చునా? హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. కుటుంబ ప్రార్థనలు ఏమైనా ఉన్న ఎడల దయచేసి తెలియచేయండి. వారం కుటుంబ ప్రార్థనలు సంతోషం. మీరు ఎల్లకాలం మౌనంగానే ఉండాలా? దేవుని సన్నిధిలో సంతోషంగా ఉండాలా? వచ్చే మాసము మందిరం యొక్క శుభ్రం చేయడానికి మా జ్యోతి వచ్చిందా? విశ్రమ జ్యోతి ఓకే. మా ఒకసారి చెప్పండి, జ్యోతితో మందిరానికి శుభ్రం చేయడానికి. అదే రీతిగా రాణి
తల్లి ఇద్దరు కలిసి మందిరాన్ని శుభ్రం చేయండి. శనివారమే కాస్త మొత్తం అంతా శుభ్రం చేసుకోండి. అదే రీతిగా ఒక చిన్న ప్రకటన తెలియజేస్తూ ఉన్నాను. కొంచెము ఈ టీవీ ఛానల్ విషయమే కాస్త మనసు పెట్టి ప్రార్థన చేయండి. ఎవరైనా భారం కలిగి ప్రార్థన చేయండి. కొంచెం చాలా ఆలోచనలతో ప్రభు సన్నిధిలో తీసుకువెళ్తా ఉన్నాడు దేవుడు. కొంచెము ఒక ఆలోచన కూడా చేస్తాను. దానికోసము ప్రణాళిక సిద్ధపరచుకుంటున్నాము. ఆ ప్రణాళిక కోసం కావాల్సిన ఆర్థిక సహాయాన్ని దేవుడు సమకూర్చాలని, అడిగిన వారు లేక ప్రేరేపించబడిన వారు నడిపించబడాలని ప్రార్థించండి. అప్పు అయితే అడగాలనిపించట్లేదు. నా దగ్గర ఉన్నప్పుడు ఉన్నట్టుగా చేసుకుంటూ పోతున్నాను. ఎందుకంటే రూము దేవుడు మనకు అప్పగించాడు కాబట్టి చేసుకుంటూ వెళ్తూ ఉన్నాము. కనుక ఆ విషయంలో కొంచెం మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. కింగ్డమ్ ఆఫ్ గాడ్ టీవీ ఛానల్ ఈ విషయమై ఛానల్ పేరు ఏం పేరు? కింగ్డమ్ ఆఫ్ గాడ్. కనుక ఆ విషయానికి మనసును పెట్టుకుని దానికోసం ప్రార్థన చేయండి. దేవుని సన్నిధిలో చాలా ఆలోచనలు ఉన్నాయి, దేవుడు ఇస్తున్న ఆలోచనలు. కనుక ఆ విషయమేమో ఆర్థికంగా కూడా ఒకవేళ ఎవరైనా సరే మనసారా చెప్తున్నాను, ఒకవేళ ఏదైనా సపోర్ట్ చేయాలనుకున్న ఛానల్ డెవలప్మెంట్ కోసం, అది నాకు మాత్రం కాదు కానీ దాని ద్వారా వేల మంది లక్షల మందికి సువార్త అందించబడుద్ది. దాని అభివృద్ధిలో మీరు ఒకవేళ పాలిభాగస్తులు కావాలనుకుంటే కావచ్చు. ఎన్నో వనరుల కోసం సంఘ బిడ్డలనే ఒకవేళ అడుగుదామనే ఆలోచన వచ్చి ఇప్పుడు ఆ మాట మీతో పంచుకుంటున్నాను. కనుక ఒకవేళ ఎవరైనా సరే సహకరించాలి, ఆ ఛానల్ విషయంలో ఏదైనా ఒక వస్తువు కొనివ్వాలి, లేకుంటే ఇక్కడ బైబిల్ క్లాసులు కూడా ఏర్పాటు చేయాలనుకున్న వారం ఒక 15 మందికి చైర్స్ ఇట్లాంటి కొన్ని నీడ్స్ ఉన్నాయి. వాటి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాము. సంఘ బిడ్డలుగా మీరు ప్రార్థించండి. ఒకవేళ ఎవరైనా ఏదైనా ప్రేరేపించబడి మా వంతు మేమేమన్నా సహకరిస్తాము, సహాయం చేస్తామన్నా మీ సహాయాన్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నా. ఎందుకంటే ప్రస్తుతం నా దగ్గర నీడు ఉంది కాబట్టి చెప్తున్నా. కనుక ఆ విషయమే మనసారా జ్ఞాపం చేసుకోండి. ఒకవేళ ఎవరైనా సహకరించే వాళ్ళు ఉన్నా చెప్పొచ్చు. అదే రీతిగా ఎవరైనా వాక్యం చెప్పాలని ఆసక్తి కలిగిన వారు ఉన్నా వారిని గురించి కూడా తెలియచేయండి. ప్రభు చిత్తమైతే ఈ మాసము దాన్ని ఎస్టాబ్లిష్ చేయాలని, దాన్ని పని ప్రారంభించాలని ఆలోచన కలిగి ఉన్నాను. అదే రీతిగా ఇంకో ప్రదేశం కూడా చూస్తూ ఉన్నాను. ఈ 2 ప్రదేశాలు కూడా చేయాలని. వాటి కోసం ప్రార్థన చేయండి అమ్మ, మనసారా ప్రార్థన చేయండి. మందిరంలోకి వచ్చి ఒక అరగంటన్న ప్రార్థన చేయండి. సేవకుల మా ఇరువురు ఆరోగ్యం కోసం, కుటుంబం కోసం ఒక అరగంటన్న మిమ్మల్ని బతిలాడేది అదే. మీరు గుప్పిళ్ళు విప్పినా ఇవ్వకపోయినా, సమృద్ధికి ఇచ్చినా ఇవ్వకపోయినా దానికోసం నేను బాధపడను. కానీ ఎందుకంటే మీ స్థితి నాకు తెలుసు, మా పరిస్థితులు మీకు తెలుసు కాబట్టి దేవుని సన్నిధిలో ఒక్కటే ప్రార్థన చేయండి. ప్రభువా, సేవకునికి కావాల్సిన వనరులు సమకూర్చండి, వారికి క్షేమం తెచ్చిన వారి ద్వారా కోట్లాది ప్రజలు రక్షణలో నడిపించబడాలి. ఇది ఒక్కటే ప్రార్థన చేయండి. ఏమొద్దు, నాకు కోట్ల రూపాయల ఆస్తులు అవసరం లేదు, మేడల మిద్దెలు అవసరం లేదు, వాటి గురించి నేను ఆలోచన కూడా చేయట్లేదు. పరిచర్యకు కావాల్సి అనుకూలంగా అనుగ్రహించబడితే చాలు అని ఆశపడుతున్నాను అంతే. కనుక దీనికోసం మాత్రమే ప్రార్థన చేయండి. మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను, మీ ప్రార్థన అవసరత కోరుతున్నాను. కనుక మీకోసమైతే మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. అన్నదినము సేవకులుగా మాకోసం ఒక్క పావు గంట, ఒక అరగంటన్న మందిరంలో కేటాయించుకోండి. సమయాన్ని కేటాయించుకొని మీకోసం ఒక అరగంట, మా కోసం ఒక అరగంట ప్రార్థన